ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అత్తాపూర్ ఉప్పర్పల్లిలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో హైదరాబాద్ ఫుడ్ అడల్టేషన్ సర్వేలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుళ్లిన మాంసం, అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని వాటి శాంపిళ్లను ల్యాబ్ కు పంపారు. ఇటీవల ఈ రెస్టారెంట్లో తిన్న ఇద్దరికి ఫుడ్ పాయిజనింగ్ కావడంతో వారు హెచ్ ఫాస్ట్ కు ఫిర్యాదు చేశారు. గురువారం అత్తాపూర్ సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సౌమ్యారెడ్డి, హెచ్ ఫాస్ట్ పోలీసులు బార్బిక్యూ నేషన్ లో తనిఖీలు చేపట్టారు. 5-6 రోజుల క్రితం తెచ్చిన మాంసానికి గురువారం డేట్ వేసిన లేబుల్ అతికించినట్లు గుర్తించారు. సరైన పద్ధతిలో నిల్వ కూడా చేయలేదని నిర్ధారించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసిన చికెన్, మటన్, చేపలు, కేకులు, ఐస్ క్రీం, ఇతర ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపుతున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ సౌమ్యారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సదరు రెస్టారెంట్ పై భారీ జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా రాజేంద్ర నగర్, అత్తాపూర్ సర్కిళ్లలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని, వాటన్నింటిలోనూ తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. సౌమ్య అండి, నేను అత్తాపూర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. ఈ రోజు మనకి హెచ్ ఫాస్ట్ టీమ్ కు కంప్లైంట్ వచ్చింది ఫుడ్ పాయిజనింగ్ గురించి. బార్బిక్యూ నేషన్ లో ఫుడ్ తిన్న ఇద్దరికి కొంచెం అస్వస్థకు గురయ్యారని మనకు కంప్లైంట్ వచ్చింది. దాని బేసిస్ మీద మేము ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. అండ్ ఇక్కడ మేము కొన్ని మీట్ స్టోరేజ్ కండిషన్స్ కానీ, వాటి మీద లేబుల్స్ కానీ కరెక్ట్ గా లేవని కూడా మేము గమనించాము. సో దానివల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మాకు ఇక్కడ అర్థమైంది. సో దాని ప్రకారం మేము నోటీస్ పంపించి వాళ్ళకి పెనాల్టీ ఇస్తాం. అంటే వాళ్ళు మీట్ ఒక 4-5 days స్టోర్ చేసి డైలీ లేబుల్ మారుస్తున్నారు కానీ ప్రోడక్ట్ మార్చట్లేదు లోపల. సో ఎక్కువ రోజులు మీట్ స్టోరేజ్ చేయడం వల్ల కంటామినేషన్ జరిగి ఉండొచ్చు అని కూడా మేము అనుకుంటున్నాం. వాళ్ళకి మాకు ఒక సెక్షన్ ఉంటుందండి, అన్హైజీనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ అని. దాని ప్రకారం ఒక అడ్జుడికేషన్ ఫైల్ చేసి అడిషనల్ కలెక్టర్ సార్ తో పెనాల్టీ వేయించారు. అంటే వాళ్ళకైతే మేము చెప్పాము ఏ చేంజెస్ చేసుకోవాలి అవన్నీ. అంటే మాకు సీజ్ చేసే అథారిటీ అయితే ఉంటుందండి. సో వేరే విషయాల్లో కొన్ని ఓకేగానే ఉన్నాయి, మనకి మీట్ తోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది అయితే చెప్పాము. రైట్, బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ పై జరిగిన అంటే అత్తాపూర్లో జరిగిన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చాలా విషయాలు బయటపడ్డాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇలా ఒక బార్బిక్యూ అంటే ఒక మంచి బ్రాండ్ పేరు కంపెనీ ఉన్న ఈ బార్బిక్యూ మీద ఇలాంటి ఒక ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడింగ్ జరగటం ఎలా చూడాలి? బార్బిక్యూ నేషన్స్ పెద్ద చైన్ మార్కెట్ బిజినెస్ ఫుడ్ మార్కెట్ లో ఉంది. మాధవి, మీరు చెప్పినట్టు ఒక బ్రాండెడ్ ఇమేజ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రెగ్యులర్ గా అన్ని రెస్టారెంట్, హోటల్స్ లో వాళ్ళ రెగ్యులర్ తనిఖీల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉప్పర్పల్లి పిల్లర్ నెంబర్ 178 వద్ద ఉన్నటువంటి నేషన్ రెస్టారెంట్ లో చేసినటువంటి తనిఖీల్లో మాత్రం చాలా అవాక్కైనటువంటి పరిస్థితి ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే షాక్ కు కూడా గురయ్యారు. ఇటీవల చందానగర్ బార్బిక్యూ నేషన్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేశారు. ఇక అత్తాపూర్ సంబంధించి నిన్న జరిగిన బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ లో మాత్రం ఏ ఫుడ్ పుట్టుకున్నా కూడా అసలు మినిమం క్వాలిటీకి సంబంధించి కానీ, నామ్స్ కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వైలేషన్స్ ఉన్నట్టుగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించి షాక్ కు గురయ్యారు. పూర్తి స్థాయిలో బార్బిక్యూ నేషన్ సంబంధించి అంటే రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. హెచ్ఆర్ఎస్ ఆఫీసర్లు తనిఖీలు చేస్తూ వారికి ఇంప్రూవ్మెంట్ నోటీసుల వరకు పరిమితం అవుతున్నటువంటి అయితే ప్రస్తుతానికి ఉంది. ఒకవేళ మేజర్ ఇన్సిడెంట్ అయితే కనుక ఆ కేసులు నమోదు చేసే వరకు వస్తుంది. కానీ నిన్న జరిగినటువంటి బార్బిక్యూ నేషన్ అయితే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి, అట్లాగే డేట్ ఎక్స్పైర్ అయినటువంటి చేపలు, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, కేకులు కానీ, డెజర్ట్ ఐటమ్స్ కానీ, పూర్తి డేట్లు లేనటువంటి గడువు ముగిసినటువంటివి కానీ, చికెన్, మటన్ అయితే కులిపోయిన స్థితిలో, చేపలు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఎక్స్పైరీ డేట్లు కూడా అయిపోయినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో వాటి మీద స్టిక్కర్ లేబులింగ్ కూడా మార్చినట్టుగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అంటే ఏదైతే ఎక్స్పైరీ డేట్ అవుతుందో ఆ ఫుడ్ మెటీరియల్ పడేయాల్సి ఉంటుంది, కొత్త తీసుకోవాల్సి వస్తుంది. కానీ అలా బార్బిక్యూ నేషన్స్ అయితే అలా చేయకుండా ఆ స్టిక్కర్స్, లేబింగ్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పైరీ డేట్ మార్చి ఇంకా డేట్ ఉన్నట్టుగా కొత్త లేబులింగ్ స్టిక్కర్స్ అయితే వాళ్ళే అందించుకుంటున్నట్టుగా కూడా
గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇట్లాంటివన్నీ అంశాలను గమనించి సివియర్ యాక్షన్స్ కి అయితే సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఫుడ్ తనిఖీలు రెగ్యులర్ గా చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోగా ఈ బార్బిక్యూ నేషన్స్ అయితే మరొక అడుగు ముందుకేసి ఇట్లాంటి స్టిక్కర్ లేబులింగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టిక్కర్ లేబులింగ్స్ కూడా మార్చి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి చర్యలను తాము సహించబోమని ఎఫ్ఎస్ఓ సౌమ్య అయితే తెలిపారు. దీన్ని ఉన్నతాధికారులకు కూడా రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఎఫ్ఎస్ఓ సౌమ్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో పూర్తి స్థాయిలో తిరగాటమాడుతున్నారు. ఏదైతే తమకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని, రెప్యుటేషన్ ని కూడా మార్కెట్ లో దృష్టిలో పెట్టుకోకుండా ఈ స్థాయిలో పూర్తిగా మా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అసలు తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కుళ్ళిపోయినటువంటి ఫుడ్ ని ప్రజల ప్రాణాలతో తిరగాటమాడుతున్నటువంటి బార్బిక్యూ నేషన్స్ పై చర్యలకైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్ధమయ్యారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్.